హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య రాజు వాళ్ళు గణపతి పూజని పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రుద్రాని వాళ్ళని చూసి, ఏంటి ఈ సాకుతో కావ్యని ఇంట్లో ఉంచేసుకుందాం అనుకుంటున్నావా కనకం అని చెప్పేసి కావ్య వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కనకం అయితే, నేనేమి అలా అనుకోవట్లేదు, కానీ అలాగే జరుగుతుందో ఏమో మరి నాకు తెలియదు అని చెప్పేసి చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కనకం వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కనకం అయితే రాముడు పక్కన సీత ఎలా ఉండాలో రాజ్ పక్కన కావ్య కూడా అలాగే ఉండాలి, అందుకే ఏమో అదే జరుగుతుందేమో నీ మాట చలువ వల్ల అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కనకం మాత్రం, చూసావా, నా కూతురు తయారు చేసిన విగ్రహాన్ని మీ ఇంట్లోకి వచ్చి చేరింది, అలాగే ఇంట్లో వచ్చి చేరొచ్చేమో అని చెప్పేసి అంటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈ విగ్రహాన్ని కావ్య తయారు చేసిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రుద్రాని వైపుకు చూసి చాలా కోపంగా, నా కూతురు చీరని కూడా చూసావా అక్కడే ఉంచారు అంటే, నా కూతురు ఎప్పటికైనా ఈ ఇంటికి చెందినదాయే, నా కూతురు ఖచ్చితంగా వస్తుంది, నేనే ఇక్కడికి తీసుకువచ్చి వదిలివేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు అయితే, ఏంటి కావ్య ఇది తయారు చేసిన విగ్రహాన్ని నేను తీసుకొని వచ్చానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కనకం మాత్రం, మీ ఇంటికి రావాల్సిన టైంలోనే నా కూతురు వస్తుంది, ఇప్పుడు నేను పంపించినా సరే రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది.